మనం దేని గురించి అతిగా ఆలోచిస్తామో అదే మనల్ని బానిసలుగా మారుస్తుంది. దీన్ని ఎలా జయించాలో నేర్చుకుందాం. అతిగా ఆలోచించడం అనేది ఈ రోజుల్లో మనందరి సమస్య. నిరంతరం మన మెదడులో తిరిగే ఆలోచనల నుంచి బయటపడి వర్తమానంలో ప్రశాంతంగా జీవించడం ఎలానో ఇప్పుడు చూద్దాం. మొదటిది, వర్తమానంలో జీవించండి. లీవ్ ఇన్ ద ప్రెజెంట్. గతం గురించి చింతించడం, భవిష్యత్తు గురించి భయపడడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం నా చేతిలో ఏముంది అని ప్రశ్నించుకోండి. ఈ క్షణంపై దృష్టి పెట్టండి. రెండవది, టైం లిమిట్. ఒక టైం లిమిట్ పెట్టుకోండి. ఏదైనా సమస్య గురించి ఆలోచించాల్సి వస్తే దానికి ఒక 15 నుంచి 20 నిమిషాల సమయం కేటాయించండి. ఆ సమయం అయిపోయాక ఆ విషయం గురించి ఆలోచించడం ఆపేసి వేరే పనిలో నిమగ్నం అవ్వండి. మూడవది, రాయటం అలవాటు చేసుకోండి. మీ మనసులో ఉన్న ఆలోచనను ఒక డైరీలో రాయండి. రాసినప్పుడు సమస్య యొక్క తీవ్రత మీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అప్పుడు దానిని పరిష్కరించడం సులభం అవుతుంది. నాలుగవది, ఎక్సర్సైజ్, యోగా లేదా నడవడం వల్ల మెదడులో ఎండోడార్ఫిన్లు, సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. ఇది అనవసరపు ఆలోచనలు తగ్గిస్తుంది. ఐదవది, ప్రశ్నించుకోండి. ఏదైనా ఒక విషయం గురించి అతిగా ఆలోచిస్తున్నప్పుడు దీని గురించి ఒక సంవత్సరం తర్వాత కూడా నేను ఇంతే ఆలోచిస్తానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చాలా విషయాలు అప్పుడు చిన్నవిగా అనిపిస్తాయి. ఆరవది, మెడిటేషన్. ప్రతిరోజు కనీసం 10 నిమిషాల ధ్యానం చేయండి. ఇది మీ ఆలోచనలపై మీకు నియంత్రణను ఇస్తుంది. గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పారు: నీవు దేని గురించి అయితే నిరంతరం ఆలోచిస్తావో నీ మనస్సు అదే విధంగా మారుతుంది. మనం జరిగిపోయిన గతం గురించి విచారిస్తూ జరగబోయే భవిష్యత్తు గురించి భయపడుతూ అసలైన వర్తమానాన్ని కోల్పోతున్నాం. అతిగా ఆలోచించడం మన సమస్యలను తగ్గించదు, కేవలం మనలోని శక్తిని, ఆనందాన్ని హరించివేస్తుంది. చివరిగా ఒక మాట, అతిగా ఆలోచించడం అనేది ఒక అలవాటు. దీనిని ఒక్క రోజులో మార్చలేము. కాబట్టి మిమ్మల్ని మీరు నిందించుకోకుండా నిదానంగా ఈ మార్పులను అలవాటు చేసుకోండి.